నాయుడుపేట ఎంబీ న్యూస్. దోమల నివారణకు డ్రోన్ ద్వారా స్ప్రే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బిఎంఆర్ నగర్ మరియు నారాయణ స్కూల్ గ్రౌండ్ ప్రాంతంలో దోమల నివారణకు డ్రోన్ సహాయంతో గురువారం 11 గంటల సమయంలో ఎక్కడైతే మురుగు కాలువలు ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి దోమ లార్వాలను నాశనం చేయడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని నాయుడుపేట మున్సిపాలిటీ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పాల్గొని డ్రోన్ ఎగరవేసి స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజుల్లా, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ 786 రఫీ, మున్సిపాలిటీ సిబ్బంది మరియు టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రోన్స్ ద్వారా కూడా ఏ పంటకి ఎంత మందు కావాలి అన్నది కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటూ అంత మందునే మనం స్ప్రే చేసుకోగలిగితే మ్యాన్ పవర్ తగ్గించుకోవడం వల్ల మనకు తొందరగా పని అవుతుంది, అలాగే స్పీడ్గా కూడా పని అవుతుంది, అందరికీ ఉపయోగపడుతుందని మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు కూడా ఈరోజు నాయుడుపేట పట్టణంలో ఇలా డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తూ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా ఇలాంటి డ్రోన్స్ అన్ని తెప్పించి సూలూరుపేటలో ఎక్కడ కూడా దోమల సమస్య లేకుండా నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.